ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీకోసం ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చానమ్మా, అయినా గుర్తించలేదు. ఈసారి నన్ను గుర్తించి ఆహ్వానించు, నీకు తిరిగే ఉండదు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నిన్ను కాపాడుకోవడానికి స్వయంగా నేనే బయలుదేరాను, నన్ను ఆహ్వానిస్తావా? నేను రావటం ఏమిటని ఆశ్చర్యంగా ఉంది కదా తల్లి. అయితే ఈ సందేశాన్ని పూర్తిగా విను, నీకు అర్థమవుతుంది నీ బాబా ఎలా కరుణించబోతున్నారని మన బాబాగారు అంటున్నారండి. బిడ్డ, నీకు ఎవరూ లేరని బాధపడకో. అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను వచ్చింది. ఇప్పుడు నువ్వు కోరింది, నీకు కావాల్సింది నేను ఇచ్చి మంచి మార్గంలో నడిపించడానికి వచ్చానమ్మా. నీకు అండగా నేనుండగా నీకు దిగులు పడాల్సిన పని లేదు. నీకైనా అన్నిటినీ నువ్వు కోరిని ఇవ్వడానికి నేనుండగా నీకు దిగిలెందుకు తల్లి? అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాను. నేను ఎవరినెవరిని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరెవరు నిన్ను కిందకి లాగాలని చూస్తున్నారో, ఎవరెవరు నీ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారో, ఇవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. వారికి నీ ద్వారా శిక్ష వేయించడానికి ఈరోజు నేనే నీ దగ్గరికి రాబోతున్నాను తల్లి. ఆనందంగా నీ తండ్రిని ఆహ్వానించు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా నేనుండగా ఇక నీకు దిగిలెందుకు తల్లి? నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తాను. ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ బాబానే కదా. కాబట్టి నీ తండ్రైన నాతో ప్రతిదీ పంచుకో. వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తానమ్మా. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకం ఉంచాల్సి వస్తుంది. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని నేను ఎప్పుడు కూడా చెప్తున్నదే కదా. ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు ఎందుకమ్మా నమ్మకాన్ని కోల్పోతున్నావు? అందుకు గల కారణం ఏంటో చెప్పనా? నువ్వు ఏ పని కూడా నీకు జరగడం లేదని, నువ్వు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారంలో కూడా నీకు దొరకడం లేదని. అందుకే కదా తల్లి నువ్వు నాపై నమ్మకం కోల్పోతున్నావు. చూడమ్మా, నీ బాధ్యతను పూర్తిగా అప్పగించు. అన్నీ నేను చూసుకుంటాను. నీకు సరిగ్గా జరగవలసిన పనిలో ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందమ్మా. మర్చిపోవద్దు. నువ్వు అనుకున్న వెంటనే ఏది కూడా జరగదు కదమ్మా. దానికి సమయం అంటూ రావాలి. ఆ సమయం కోసం ఎదురు చూసే ఓపిక ఉండాలి. ఒక్కసారి ఆ సమయం రాగానే అన్నీ కూడా జరిగిపోతాయి బిడ్డ. ఆ సమయానికి అన్నిటినీ సరిచేసి నీ చేతికి అందిస్తాను. ఈ తండ్రి పైన నమ్మకం ఉంచు. నీకోసం ఆనందకరమైన వార్త కూడా ఎదురు చూస్తుందమ్మా. నా ఆశీర్వాదంతో నీకంతా కూడా నచ్చినట్లుగానే ఉంటుంది. చూడు తల్లి, నువ్వు ఏదైనా సరే మంచి పనిని ప్రారంభించేటప్పుడు నా ఆశీర్వాదం తీసుకుని మొదలుపెట్టు. ఈ తండ్రి ఆశీస్సులతో నీకంతా మంచి జరుగుతుంది. నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. ధైర్యంగానే నీ పనిని నువ్వు మొదలుపెట్టు. దానికి తగ్గట్టు ఫలితాన్ని నేను అందిస్తాను. అందరూ బాగుండాలని కోరుకుని నువ్వు ఎప్పుడు కూడా బాగుంటావు తల్లి. జీవితంలో తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైన నీ సాయి తండ్రికి నిన్ను తోడుగా ఉంటాను తల్లి. ఎప్పుడు కూడా నీ భవిష్యత్తులో నీకు కావాల్సింది తప్పకుండా అందుతుంది. నువ్వు ఎదిగే దాన్ని మాత్రమే చూడు. నువ్వు ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు ఏంటనేది మాత్రమే నువ్వు ఆలోచించు. ఇతరుల గురించి అస్సలు ఆలోచించొద్దు. నిన్ను దెబ్బ కొట్టిన వారు కానీ నిన్ను బాగుండాలని కోరుకో. నీ చెడు కోరేవారి గురించి నువ్వు మంచిగానే కోరుకో. పాపాలు నీకు వద్దు బిడ్డ. దుష్ట కర్మలను అస్సలు సహించవద్దు. ఎప్పుడూ కూడా మంచి కర్మలు ఆచరిస్తూ ఉండు. ఎవరితో అయినా సరే బిడ్డ ప్రేమగా ఉండడం నేర్చుకో. ఎవరు నీకు చెడు తలపెట్టినా, హాని చేసినా నువ్వు మాత్రం అందరూ బాగుండాలని అందరితో మంచిగా ఉండు తల్లి. అలా అని అమాయకంగా ఉండి మోసపోయావని నా ఉద్దేశం కాదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. పొరపాటును కూడా ఎవరి చెడు కూడా తలచవద్దు. వారందరినీ నీ బాబాకి అప్పగించు. నీ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది బిడ్డ. ఇప్పుడు నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసమ్మా.
నువ్వు చింతించకు. అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ బాబా అవన్నీ తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను బిడ్డ. ఎవరైనా సరే నువ్వు చేసే పని తప్పని చెబితే ఒక్కసారి ఆలోచించమ్మా, అందులో తప్పు లేదు. అంతేకాని వారితో వివాదం మాత్రం పెట్టుకోవద్దు. నువ్వు ఎవరిని నిరూపించుకోవడం అవసరమా? అస్సలు లేదు కదా. ఈ ప్రపంచంలో నలుగురు 4 విధాలుగా ఉంటారు, 4 రకాలుగా మాట్లాడతారు. అలాని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తావా చెప్పు? మనం మంచి చేయాలని అంటే మంచి చేసేటప్పుడు ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకూడదు. ఎవరైనా చెడుగా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు. తలదించుకొని నీ దారిలోనే నువ్వు వెళ్ళిపో. వారి సంగతి నేను చూస్తాను బిడ్డ. నా బిడ్డ కళ్ళు కాస్త చెమ్మగిలినా నిన్ను ఓర్చుకోలేనమ్మా. తప్పకుండా దానికి 2 అనుభవించేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నీకు అన్ని వేళ్ళ కూడా కాపలాగా ఉంటాను. ఒక రక్షక కవచాన్ని నీ చుట్టూ ఏర్పడేలా చేస్తాను. నువ్వు దేని గురించి చింతించవద్దు. నీకు ఎలాంటి కష్టాలు రాకుండా నువ్వు నన్ను ఏదైతే కోరావో, ఏ కోరికలు నెరవేర్చమని నా దగ్గర ప్రాధేయపడ్డావో ఆ కోరికలన్నీ నేను నెరవేరుస్తానమ్మా. ప్రతి ఒక్క కోరికని తీరుస్తాను. అందులో ఎలాంటి సందేహం కూడా పెట్టుకోవద్దు. నీ బాబా నీకు తోడుగా ఉండి కొండంత ధైర్యంగా ఉంటాను కదా. ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటానని చెప్పాను కదా. నీ దగ్గరికి నేను రాబోతున్నానమ్మా. నన్ను ఆహ్వానించని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అనేది అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.